జిల్లా రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా లోకం కదం తొక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా బిల్లును అడ్డుకుంటున్న విపక్షాల వైఖరికి నిరసనగా మహిళల ఆత్మగౌరవాన్ని చాటుతూ ప్లకార్డులు పట్టుకొని నిర్వహించిన భారీ ర్యాలీతో ఆదివారం సాయంత్రం అనకాపల్లి పురవీధులు దద్దరిల్లాయి. మహిళల ర్యాలీ ఎంవీఆర్ నివాసం నుండి 4 రోడ్ల మీదుగా రింగ్ రోడ్డు జంక్షన్ వరకు సాగి తిరిగి 4 రోడ్ల జంక్షన్ కు చేరుకుంది. అక్కడ మహిళలు మానవహారం నిర్వహించి కాంగ్రెస్ వైఖరిని ఎండకట్టారు. సుమారు 1000 మందికి పైగా మహిళలు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ముక్తకంఠంతో నినదించారు. మహిళా సాధికారత, బీజేపీ ప్రాధాన్యత అనే నినాదాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కాకుండా అడ్డుపడుతున్న పార్టీల అసలు రంగుని వేదిక ద్వారా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ అడారి రమకుమారి మాట్లాడారు. మహిళలు కేవలం ఓటర్లు మాత్రమే కాదని దేశాన్ని నడిపించే శక్తివంతులని అన్నారు. అందరూ కూడా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుందో ప్రతిపక్షాన్ని, వాళ్ళు ఏ విధమైన మనస్తత్వంతో ఉన్నారు, స్త్రీలంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు అన్నది మీకు ఈ సందర్భంగా తెలుస్తుంది. ఈరోజు మేము రాష్ట్రంలో మాకు స్థానిక ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. 50% మహిళలు ఈరోజు సర్పంచులుగా, అలాగే వార్డ్ మెంబర్స్గా, కౌన్సిలర్స్గా, చైర్పర్సన్స్గా ఈరోజు మేము బ్రహ్మాండంగా ప్రజల్ని పరిపాలించగల దీంట్లో మేము చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా మేము చేస్తున్నాం. మాకు ఆ సత్తా ఉంది, మహిళల్లో ఆ సత్తా ఉంది. మీరు చూడండి, ఉదాహరణ చూడండి. మరి ఈరోజు దేశ రెవెన్యూ మినిస్టర్ గారు ఎవరు? నిర్మలా సీతారామన్. ఈరోజు ఆవిడ ఈరోజు వంటగది నుంచి అంతరిక్షం వరకు మహిళలందరూ ఎదుగుతూ ఉంటే, అన్ని రంగాల్లోనూ స్త్రీలందరూ కూడా ముందంజలో ఉంటే, చట్టసభలో కూడా ముందంజలో ఉండాలని నరేంద్ర మోడీ గారు ఈ బిల్లును తేవడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం స్త్రీలందరూ కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పేసి ఆయన కోరిక ప్రకారం ఈ బిల్లుని పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు అడ్డుకోవడం చాలా నీచమైన మార్గంగా కనిపిస్తోంది. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు స్త్రీని ఎంత గౌరవిస్తారో మనందరికీ తెలుసు. అలాగే ఈ బిల్లును కూడా ఆమోదం చేస్తే కనుక స్త్రీలందరూ కూడా మన భారతదేశానికి మంచి వెన్నెముకగా అయ్యి మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి ఆయన చాలా ఆశపడ్డారు. ఇది కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా ఈ బిల్లుని రానియకుండా చేయడం చాలా కూడా హీనమైన స్థితి. ఇది వాళ్ళు చేసిన పని మాత్రం మెచ్చదగ్గ విషయం కాదు. సోనియా గాంధీ గారు అంతకుముందు వాళ్ళ అత్తగారైన అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీకి సపోర్ట్గా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అందరూ బీజేపీని బలపరిస్తే, ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ వస్తే, రేపు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ బిల్లు సమస్య ఉండదో. మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి, మేమంతా కలిసి పనిచేస్తాం. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఏ రకమైనటువంటి పనులు చేయలేదు. రిజర్వేషన్లు కూడా వారి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా సంపూర్ణంగా మద్దతు తెలిపి తన పార్లమెంట్ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ రోజు బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి లోక్సభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టలేదు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో అనేక సార్లు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది ఆమోదం పొందకుండా ఆ రోజు ప్రయత్నాలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైతే చెప్పిందో, ఈ రోజు అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే 2/3 మెజార్టీ లేదనేటువంటి కారణంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళలకు వెన్నుపోటు పొడిచి మహిళలకు ద్రోహం